బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎన్నో అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే పాకిస్తాన్ పైన కూడా పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఎన్నో సమస్యలు, కొత్త సమస్యలు వస్తున్నాయి. అయితే అష్టదిగ్బంధనంతో పాకిస్తాన్ అల్లాడిపోతుంది. సింధు జలాలతో పాటు బగలిహార్ నీటి సరఫరాని కూడా నిలిపివేసింది ఇండియా. అయితే జమ్మూ కాశ్మీర్లోని చీనా దరిపై ఉన్న బగలిహార్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేపడుతుంది పాక్. అయితే బగలిహార్ నుంచి నీటిని నిలిపివేయడంతో పాకిస్తాన్కు వాటర్ వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో నీటి కష్టాలు ఎక్కువగా అయ్యాయి. ఈ క్రమంలో ఎక్కువగా మరో గీలం అనే నది పైన కూడా ఇప్పుడు భారత్ ఫోకస్ పెట్టింది. కిషన్ గంజ్ ప్రాజెక్టు కూడా మూసివేయాలని కూడా ఇప్పటికే భారత్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే భారత్ నుంచి వెళ్లే ఏ నీటిని కూడా పాక్కు అందకుండా చెయ్యాలని కూడా ఇండియా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సింధు జలాల నిలిపివేతతో ఇప్పటికే పాకిస్తాన్లోని రైతులు, యువకులు, అదేవిధంగా సాధారణ జనం కూడా రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. అయితే పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రతిపక్షాలు కూడా, జనాలు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే పాకిస్తాన్ పైన పలు అంశాలకు సంబంధించి కీలకమైన ఆంక్షలు విధించింది భారత్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో కొత్త సమస్యలు వస్తున్నాయి. అయితే నీళ్లకు సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్లో ఆంక్షలు విధించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది? రైట్ సయ్యద్, పెహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత బైసరన్ వ్యాలీలో 26 మంది చనిపోయారు. దాని తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ముందు సింధు నది జలాల ఒప్పందాన్ని విరమించుకోవడం కానీ, వాణిజ్య ఒప్పందాలు నిషేధం రద్దు చేసుకోవడం కానీ, మరోవైపు పాకిస్తాన్ కు సంబంధించిన విమానాలు భారత గగనతలపైకి ప్రవేశించడానికి నిరాకరించడం. దానితో పాటు ఇప్పుడు ఏదైతే సింధు నది జీలం నదికి ఉపనది, ఇప్పుడు జీలం నదికి సంబంధించి కూడా నీటిని నిలిపివేయాలని యోచనలో అయితే భారత ప్రభుత్వం ఉంది. ఇప్పటికే నీటి కష్టాలను అక్కడ పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వరద వస్తుందని వారు చెప్పుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈ నీటిని ఆపేయడం ద్వారా ప్రధానంగా నీటి కష్టాలు, తాగునీటి కష్టాలు అయితే ఎక్కువ ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ వాహనాలపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నీటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంది. దీని ద్వారా తాగునీటి కష్టాలు, మరొక రైతాంగానికి కూడా వ్యవసాయానికి సంబంధించిన వాటర్ కూడా కొంత ఇబ్బందిగా మారే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ప్రధానంగా ముందు ఈ ఉగ్రదాడి చేసిన తర్వాత ఆర్థిక మూలాలపై, ప్రధానంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. దానిలో ప్రధానంగా ఇప్పుడు సక్సెస్ అయిందని మనం చెప్పుకోవాలి. అంటే వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం కానీ, ఇతరత్ర కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి వారికి ఎటువంటి సహకారం అందించకపోవడం, పాక్ జాతీయులు ఎవరైతే భారత్లో ఉన్నారో వారందరూ తిరిగి వెళ్ళిపోవడం, మొదట సింధు నది జలాల ఒప్పందం విరమించుకోవడం. 1960లో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాఫీగా కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని 26 మందిని హతమార్చడం, దాని తర్వాత భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకారం తీవ్రంగా ఉండబోతుంది, దీన్ని ధీటుగా ఎదుర్కొంటామంటే కూడా భారత ప్రభుత్వం చెప్పడం. దానికి ముందు, అంటే యుద్ధానికి ముందే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా కూడా భారత్ తీసుకున్న నిర్ణయాలు బట్టి అర్థమవుతుంది. దానిలో భాగంగా ప్రధానంగా నీటి సమస్య. పాకిస్తాన్ కు సంబంధించి ఏదైతే సింధు నది ఉందో, ఇటు చైనా, భారత్, పాకిస్తాన్ 3 ప్రాంతాల్లో కూడా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కువగా పాకిస్తాన్ లో దీని సింధు నది ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కొంత ఇక్కడ నుంచి సింధు నది సంబంధించి మెయిన్ బ్యారేజ్ అనేది కూడా ఇక్కడ భారత్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లోయల నుంచి జీలం నది కానీ, మరోవైపు సింధు నది, జీలం నదికి సింధు నది ఉపనది, ఈ రెండు కూడా కలిసి పాకిస్తాన్ లో ప్రవేశిస్తే అక్కడ నుంచి అరేబియా అక్కడున్న సముద్రంలో, ప్రధానంగా పాకిస్తాన్ సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అయితే దాదాపు 3000 కిలోమీటర్ల పైకి కూడా ఇది ప్రయాణించి అక్కడ పాకిస్తాన్ లో ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జీలం నదికి సంబంధించిన నీటిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని కూడా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే నీటి కష్టాలతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోవైపు సొంత దేశాల అంతర్యుద్ధం కూడా ఎదుర్కొంటూ ఉంది. అంటే ముప్పేట దాడి అనేది కొనసాగుతోంది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రజెంట్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను కలిశారు. నవాజ్ షరీఫ్ అలాగే షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా సోదరులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సైనికులకు సంబంధించి కూడా కొంత
సహకారం అనేది ప్రస్తుత ప్రధానికి అందడం లేదు. ఈ నేపథ్యంలో ఫర్దర్ ఒకవేళ యుద్ధం వస్తే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా స్పందించాలి, భారత్ను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై గతంలో ప్రధానమంత్రిగా చేసిన నవాజ్ షరీఫ్ తన సోదరుణ్ణి షహబాజ్ షరీఫ్ వెళ్ళి కలిసి ఆయన నుంచి కొన్ని కీలక సూచనలు తీసుకున్నారు. ఇద్దరు కూడా అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భారత్ను ఎదుర్కోవడం కష్టతరమైన అయినప్పటికీ కూడా వెనుకడుగు అనేది వేయకూడదు అనేది కూడా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే మాజీ ప్రధాని సలహా తీసుకోవడానికి వెళ్లారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒకవైపు నీటి సమస్య ఎదుర్కొంటుంది పాకిస్తాన్, మరోవైపు సైనిక సమస్య కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సైనికులు ఎవరు కూడా ఇప్పుడు యుద్ధానికి ముందుకు రావడం లేదు. అనేక మంది రాజీనామా చేశారు, కొంతమంది దేశం విడిచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయాన ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే మరోవైపు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరుతున్నారో ఆర్మీ ఉద్యోగులు, వారిని తెర మీద తీసుకొచ్చి యుద్ధం చేయాలనేది కూడా వారితో బలవంతంగా కొంతమంది యువ సైన్యాన్ని తయారు చేసే యోచనలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం, దానికి సంబంధించిన వీడియోలు కూడా వారు ఫైర్ చేస్తున్న వీడియోలు, ట్రైనింగ్ ఇస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బలవంతంగా తీసుకొచ్చి వారి చేత ట్రైనింగ్ ఇస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. కానీ పాకిస్తాన్ కు సైన్యం లేక బలహీనంగా ఉందనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత అనుభవాలు మనం చూసుకుంటే కనుక గతంలో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు సైనిక అధికారిగా ఆర్మీ చీఫ్ గా ముషారఫ్ ఉన్నారు. ముషారఫ్ ఉన్న సందర్భంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం, క్రమక్రమంగా ప్రభుత్వంపై ఆధిపత్యం అనేది సైన్య బలం పెరగడం, క్రమక్రమంగా ఆ బలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా ముషారఫ్ వ్యవహరించారు. ఎప్పుడు కూడా యుద్ధాలకు సంబంధించి కానీ సరిహద్దుల్లో యుద్ధాన్ని చేయడానికి కానీ ఇటు అనేక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా నవాజ్ షరీఫ్ ఇచ్చిన సలహాలు సూచనలు పాటించకుండా ఏకపక్ష ధోరణితో ఏకంగా తానే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ముషారఫ్ ఆధిపత్యం చెలాయించారు. మొత్తం పాలనంతా కూడా వారి పరిధిలోకి తీసుకున్నారు గతంలో. అలా పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ తర్వాత ప్రధానమంత్రిగా గత ఆర్మీ చీఫ్ ఎవరైతే ముషారఫ్ అప్పుడు ప్రధానమంత్రి అయ్యారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత అప్పటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందా అనే అనుమానాలు కూడా తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సైనికులు సరిగా సహకరించకపోవడం, మళ్ళీ ఇప్పుడు తన సోదరుడికి ఏదైతే గతి పట్టిందో ఇప్పుడు నాకు కూడా అదే గతి పడుతుందో అనే ఉద్దేశంలో షహబాజ్ షరీఫ్ కూడా ఇప్పుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసి ఒకవేళ భారత్ యుద్ధం చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గతంలో వారికి ఉన్న అనుభవాలను బట్టి ముషారఫ్ సహకరించలేదు గతంలో, ఇప్పుడు కూడా ఆర్మీ చీఫ్ గా ఉన్న మునీర్ అహ్మద్ షా కూడా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే అంటే కావాలని వ్యవహరిస్తున్నారా లేదా సైనిక బలం లేదా అనేది కూడా ప్రధానంగా అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా భారత్తో యుద్ధం అంటే మాత్రం పాకిస్తాన్ వెనకడుగు వేస్తుంది అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు దాపురించింది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. అందరూ కూడా నిపుణులు కూడా విశ్లేషకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. అంటే భారత్ దగ్గర ఉన్నంత సైనిక బలం కానీ యుద్ధ సామాగ్రి కానీ త్రివిధ దళాలకు దగ్గర ఉన్న సైన్య బలం కానీ పాకిస్తాన్ దగ్గర లేదు కాబట్టి వారు వెనకడుగు వేస్తున్నారు. రాత్రి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైన్యం ఇటు భారత్ ఆర్మీ చెక్ పోస్ట్ టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది పాకిస్తాన్ లో ఉన్న చెక్ పోస్టులను ఖాళీ చేసి సరిహద్దులో వారు వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దులో జెండాలు కూడా పీకేసి తీసుకుని వెళ్లిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ నీటి సమస్య ఎదుర్కొంటుంది, ఆర్థికంగా కుదేలైంది. మరోవైపు సొంత దేశంలో ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు ఆర్మీ కూడా యుద్ధానికి సహకరించని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ పాకిస్తాన్ కు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సయ్యద్, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో 65 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే పాకిస్తాన్కు గుణపాఠం నేర్పించడానికి ఇండియా దౌత్యపరంగా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ఆనకట్ట దగ్గర కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది.